హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉంది, ఎలా ఉందనే తెలుసుకోవడం కోసం నాతో పాటు అయితే వెంకట్ గారు ఉన్నారు. ఎందుకు రియల్ ఎస్టేట్ గురించి చేస్తున్నాను అంటే, నిజంగా చాలామంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది, అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయకూడదా అనే రకంగా చాలా డౌట్స్తో ఉన్నారు. సో ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాలి అంటే ఒక రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి అండ్ అందులో సక్సెస్ అయిన పర్సన్ అయితే నాతో పాటు ఉన్నారన్నమాట. హలో వెంకట్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నా. ఎలా ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్? పర్లేదండి, సూపర్. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు రియల్ ఎస్టేట్కి? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? నేను రియల్ ఎస్టేట్కి వచ్చి 2014లో వచ్చానండి. 2014లో వచ్చాను. ఓకే, ఎందుకు రియల్ ఎస్టేట్కి రావాలనిపించింది? రియల్ ఎస్టేట్కి ఎందుకు రావాలనుకుంటే, అన్ని బిజినెస్లు కంపేర్ చేస్తే స్పీడ్ గ్రోత్, మన అనుకున్న లక్ష్యము, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏ దాంట్లోనే ఎక్స్పీరియన్స్ కావాల్సిందే, 100% కావాల్సిందే. కానీ రియల్ ఎస్టేట్లో అనేది చాలా స్పీడ్గా తొందర వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్ అంటే మీన్స్ డబ్బు అంటారా? డబ్బే. ఓకే, అంటే మీరు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది, ప్రస్తుతానికి ఎలా ఉన్నారు? నేను వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు యాక్చువల్గా రియల్ ఎస్టేటే సెన్స్ సెలెక్ట్ కాకముందు నేను చాలా ఆర్గనైజేషన్ చేశానండి. యాక్చువల్గా మా ఓను షోరూమ్లు పెట్టుకోవడం కానీ, లాస్ కావడం కానీ, వేరే ఫీల్డ్కి పోవడం, అంటే కొన్ని 5-6 రకాల ఫీల్డ్కి పోయాను. ఆ ఫీల్డ్లో కాంపిటీషన్, ఈరోజు టీ పాయింట్ పెట్టిండడానికి ఎగ్జాంపుల్, టీ పాయింట్ ఈరోజు 2000 నడిచిందనుకో, మళ్ళీ నాడు పర్సన్ టీ పాయింట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎకరా కొనాలి అంటే ఈరోజు ఇప్పుడున్న కాంపిటీషన్లో కోట్లతో కూడుకున్న పని, పోటీతత్వం తక్కువ ఉంటుంది. వర్క్ దాంట్లో ఎక్స్పీరియన్స్ నేర్చుకొని అదే ఆర్గనైజేషన్లో క్లిక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. నాకు ఇట్లా ఓవరాల్గా ఒక 10-12 సంవత్సరాలు టైం పట్టిందండి. రియల్ ఎస్టేట్ అనేది ఎక్స్పీరియన్స్, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే నెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ రావడం చాలా ఈజీ. ఇలా ఓకే, వేరే ఆర్గనైజేషన్లో టఫ్ ఉంటుంది. ఓకే, కానీ చాలామంది అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో దిగిన తర్వాత అంత ఈజీ కాదు సక్సెస్ అవ్వడం అనేది. ఎందుకంటే ఫ్లాట్లు సేల్ చేయాలన్నా సరే, లేదా పట్టుకోవాలని కష్టపడాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది, అంత ఈజీగా రారు అని చెప్తూ ఉంటారు కదా. అవునండి. దాన్ని ఎలా మరి మీరు అనే ఒకటి ఏంటంటే, ఏ దాంట్లో అయినా ఒకరోజు రాదండి సక్సెస్. ఎనీ ఆర్గనైజేషన్ అనేది, సినిమా ఇండస్ట్రీ కానీ, రాజకీయం కానీ, ఒక మినిమం నిరంతరం ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటేనే, 10 ఏళ్ళు వర్క్ చేస్తేనే దాని తగ్గట్టు వర్క్ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ వచ్చి రేపు పొద్దుగానే నాకు రిజల్ట్ రాలని ఎక్స్పెక్ట్ చాలా మంది ఉన్నారండి. రియల్ ఎస్టేట్ అని కాదు, ప్రతి ఆర్గనైజేషన్ వెళ్ళిపోతున్నారు. స్పెషల్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే మార్కెటింగ్ కొంచెం, అంటే మనం పర్సన్ టు పర్సన్ మాట్లాడాలి, కొన్ని లీగల్గా ఇల్లీగల్గా ఇవన్నీ దందా ఉండదని చాలామంది జమానాకి వెళ్ళి ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రోకర్, ఇంతకుముందు జమానాలో రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ అంటారు, ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ అయిపోయిందండి. లీగల్గా అయిపోయింది. ఏ ప్లాట్ కొన్నా లీగల్గా, ఏ ప్లాట్ ఇప్పుడు గవర్నమెంట్ అన్ని పర్మిషన్స్తో కూడుకున్న ఆర్గనైజేషన్స్లో అయితే అన్ని లీగల్గా కార్పొరేట్ లెవెల్ అయిపోయింది. కాబట్టి కొంచెం టఫ్ అనుకుంటారు వాస్తవానికి. దాంట్లో ఉన్న టెస్ట్ వేరే ఉంటుందండి. సక్సెస్ అనేది నాకు తెలిసి రియల్ ఎస్టేట్ అంటేనే ఒక 10 ఏళ్ళు వర్క్ చేయాలి, ఒకటే ప్లాట్ఫారం నమ్ముకొని, అంటే రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారం అని నమ్ముకొని ఉన్న కాబట్టి ఈ సక్సెస్ వచ్చిందండి. ఓకే, అన్ని ఆర్గనైజేషన్లో మనము ప్రతి ఆర్గనైజేషన్లో 1 year 2 year అయితే ఏ ఆర్గనైజేషన్లో సక్సెస్ రాదండి. అంటే చాలామంది అంటారు రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం సేల్ చేసినా సరే సరిగ్గా డబ్బులు ఇవ్వరు, మోసం చేస్తారు, మధ్యలోనే వదిలేస్తారు, నువ్వెవరు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అని చెప్పేసి వింటూ ఉంటాం. ఎంత నిజమేనా? నిజంగానే అంత ఫ్రాడ్ జరిగిద్దా? లేదండి. అంటే కమిషన్ విషయంలో కానీ, లేదు అని అంటే అమ్మిన తర్వాత లేదులే నీకు ఇంతే ఇస్తా అని చెప్పాను, ఇంతే ఇస్తా అనే రకంగా మాట్లాడతారో చెప్పి విన్నాను నేను. అవును, ఉన్నారండి, మార్కెట్లో ఉన్నారండి. ఎందుకంటే చూడక స్టార్టింగ్ బేస్లో 1,00,000 2 లక్షలు చూస్తారు కదా, అదే ఎక్కువగా ప్రపంచానికి కింద ఫ్రాడ్ చేసే అవకాశాలు చాలామంది ఉన్నారు. వాస్తవానికి మార్కెట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ స్వార్థం కోసం ఉన్నారు. కాకపోతే ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎందుకంటే రెరా నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎక్కడ ఫ్రాడ్ చేసే అవకాశం లేదండి. డాక్యుమెంట్ పరంగా ఫ్రాడ్ చేసేందుకు అవకాశం లేదు, అసోసియేట్ పరంగా ఫ్రాడ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ల్యాండ్కు రెరా ఉంది, వ్యక్తి వర్క్ చేసే పర్సన్కి ఇట్లా రెరా ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నామ్స్ ప్రకారం ఎక్కడ ఫ్రాడ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 2019లో వచ్చింది చట్టం, ఎక్కడ ఫ్రాడ్ చేసే అవకాశం లేదండి. దానికి నామ్స్ ప్రకారం రెరా కంప్లీట్ చేయొచ్చు, ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఇటు ఉంటుంది. ప్రతి రూపాయితో సహా మన వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, వాళ్ళు కంపెనీకి వెళ్ళి వచ్చే అమౌంట్ ఉందో మనకు అమౌంట్ ఇచ్చే అవకాశం ఇటు ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 14 సంవత్సరాలు అయింది రియల్ ఎస్టేట్ టోటల్. సో 14 yearsలో మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత సంపాదించుకున్నారండి? అంటే ఎంత సంపాదించారు అనేది చెప్పాల్సిన పని లేదు, బట్ అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ ఉంది మీకు? అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అంటే నాకు తెలియదండి వాస్తవానికి. ఎందుకంటే ఎవరు పట్టుకోవాలి, ప్లాట్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా అమ్మాలి, హైదరాబాద్ అనేది ఎక్కడ గ్రోత్ పెరుగుతుంది, ఎక్కడ అమ్మాలి,
అసలు ప్లాట్ అంటేనే సైజులు తెలియకుంటుండే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సైజులు తెలియకుంటుండే, అసలు ఎవరికి అమ్మాలి, హైదరాబాద్లో ఎవరికి సేల్ చేయాలి అనే విషయం కూడా తెలియదండి. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్లో గురువుల మాటలు విని వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు, దాన్ని బట్టి మనం సైట్ లొకేషన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ లొకేషన్స్ ఎక్కడ గ్రోత్ అయిన దాన్ని బట్టి, కస్టమర్ ఎక్కడ ముగ్గు చూపుతుంది దాన్ని బట్టి నేర్చుకునే కార్యక్రమం. ఒకరోజు రాలే, మినిమం 10-11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాని ప్రకారమే ఈరోజు సేల్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒకవేళ లైక్ మిమ్మల్ని నమ్మి ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు? 100% అండి. ఓకే, అంటే మీరే కొన్ని ఫ్లాట్లు తీసుకొని అవి సేల్ చేస్తున్నారు అని చెప్పి విన్నాను నేను. అవునండి. ఒకసారి దాని గురించి అంటే నేను ఆర్గనైజేషన్లో 10 సంవత్సరాల వరకు కొన్ని ఆర్గనైజేషన్లో వర్క్ చేశానండి. ఇప్పుడు నా ఓన్ ఆఫీస్ అండి, విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఓన్ కంపెనీ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఓన్ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు వేరే కంపెనీలో పనిచేశారు, మీరు ఓన్గా పెట్టుకోవాలి? అవునండి. ఇంతకుముందు వేరే ఆర్గనైజేషన్లో 10-11 సంవత్సరాలు వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేశానండి. ఈరోజు ఓన్ ఆఫీసు ఎస్ఆర్ నగర్లో పెట్టుకున్నానండి. ఎస్ఆర్ నగర్ సిద్ధార్థ నగర్ రోడ్ నెంబర్ 2లో పెట్టుకున్నానండి. విన్నర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ పేరు వచ్చేసి మనం ఓన్గా పెట్టుకోవడం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న చాలామంది ఎంప్లాయ్మెంట్కు తీసుకున్నట్లయితే మా దాంట్లో వచ్చినట్లయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దగ్గరుండి మేమే అన్నీ చూసుకోవడం జరుగుతుందండి. మా ఆఫీస్కి వస్తే సరిపోతుంది, వాళ్ళు మేము చెప్పింది ఇంటి సరిపోతుంది. ట్రైనింగ్స్ కానీ ఎవ్రీథింగ్స్ కానీ ప్రతిదీ నేర్చుకోవాలని సంపాదించుకోవాలని తప్పని ఉంటే మా ఆఫీస్కి అప్రోచ్ కావచ్చండి. అంటే కొంతమంది ఏంటంటే లైక్ నాకు స్టడీ అంతగా లేదు, బట్ మాట్లాడే విధానం బాగుంటుంది అండ్ టాకింగ్ పవర్ ఉంది, బట్ చదువుకోలేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు దాని మీద, నేను చేయగలనో లేదు. రియల్ ఎస్టేట్ అంటే చాలా మందితో చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, అవన్నీ అనుకుంటూ ఉంటారు. అండ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవాలంటేనే భయపడుతుంటారు కొంతమంది. ఎగ్జాంపుల్ అండి, నాకు ఒక పాత్ర ఇచ్చారండి, సినిమా పాత్రలో ఒక పాత్ర పోషించమని చెప్పారు. క్లియర్గా డైరెక్టరు ప్లస్ నిర్మాత, డైరెక్టర్ యాక్చువల్లీ ఈ మోడల్లో మాట్లాడమని చెప్తారు, అదే బట్టి అదే మాట్లాడతాం, అదే స్లో అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇట్లా సేమ్ అందండి. ప్లాట్ సైజ్ ఏంది, స్క్వేర్ యార్డ్ ఏంది, ప్లాట్ లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా, ప్లస్ ఏ లొకేషన్స్లో డెవలప్మెంట్ అవుతుంది, ఏ లొకేషన్లో ఇప్పిస్తున్న ఒక అవగాహన ఉంటే సరిపోతుందండి. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఓకే, చేయాలని తపన ఒక్కటే కావాలండి ఏ ఆర్గనైజేషన్కైనా సరే. సో ప్రస్తుతానికి మీ దగ్గరికి ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళైనా సరే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని ఎంతోమంది మోసపోయి వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే సరిగ్గా వర్క్ నేర్చుకోక వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది. అవునండి. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి అంటే స్కోప్ ఉందా, దానికన్నా ఫీజు కట్టాలా, లేదు అని అంటే మీరే ఏదైనా ఫీజు పే చేస్తారా, ఏ విధంగా ఉంటుంది అది? లేదండి, యాక్చువల్గా మా దాంట్లో స్టూడెంట్ అన్నారు కాబట్టి, స్టూడెంట్ అంటే ఈ రోజుల్లో స్టూడెంట్ పోయి ఒక ఇంటి పక్కల ప్లాట్ కొనుక్కో అని చెప్తే చిన్న ఏజ్ని కంపేర్ చేస్తారు. వాళ్ళు పిల్లగాంతో నేను 10 లక్షలు పెట్టి నమ్మాలా, నమ్మి కొనాలా అని ఆలోచన చేస్తారు. కొంచెం అవగాహన రావాలంటే ఒక 3 to 4 year వరకు వర్క్ చేస్తే సరిపోతుందండి. ప్లస్ వాళ్ళతోనూ ఫీజు ఏమీ లేదు, మా దాంట్లో ఫీజు ఏమీ అవసరం లేదండి. ప్లస్ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, మా ఆఫీస్కి వస్తే బయోడేటా ఫామ్ ఫిలప్ చేస్తాము. ఎందుకంటే ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ దందా కాబట్టి మిమ్మల్ని నమ్మి లక్షల వ్యాపారం మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి మీ బయోడేటా అనేది మేము తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తామండి. ఈ రోజు తీసుకపోతే ₹1,00,000 తీసుకుపోతాం, రేపు 1,10 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్గా నేర్పి మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుందండి. ఓకే, ఎందుకు మాట అడిగాను మిమ్మల్ని అంటే లైక్ మీరు ఆల్మోస్ట్ అంటే అన్ని బిజినెస్లు చేసి ఫ్లాప్ అయిపోయి ఇంకా కష్టాలు ఉన్న టైంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నారు అండ్ అక్కడ నుంచి మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నారు. అవునండి. అండ్ మీకంటూ మీరే ఓన్గా ఒక కంపెనీ పెట్టుకున్నారంటే మామూలు విషయం కాదు. సో ఈ రేంజ్లో సక్సెస్ అయ్యారు కాబట్టి మీ దగ్గరికి వచ్చే వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తూ ఉంటారు. అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ప్రస్తుతానికి మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మా టీంలో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా నేను ఈ 10 ఏళ్ళకి వెళ్ళి నా టీం వచ్చేసి ఓవరాల్గా నేను మార్కెట్లోకి వచ్చి ఒక 10-15 వేల మందిని నేను నా టీంలో వర్క్ చేసి పోయిన వాళ్ళు ఉన్నారండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా టీంలో ఒక 250 మంది వరకు ఉన్నారండి. ప్రజెంట్ 250 మంది ఉన్నారు నా టీం. ప్రస్తుతానికి అంటే కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి మీ దగ్గరికి, మీకు కాల్ చేసి మీ దగ్గరికి వచ్చి సార్ నేను ఇట్లా రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాను, నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి మీ దగ్గరికి వచ్చిన తర్వాత అతను సంపాదించడానికి ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత ఆయన ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు? వాళ్ళు సంపాదన స్టార్ట్ అంటే మినిమం 3 నెలలు ఉంటుందండి. 3 నెలల తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. ఓకే, 3 నెలల వరకు టోటల్గా లొకేషన్స్ ట్రైనింగ్స్ ఇవే ఉంటాయండి. టోటల్గా 3 నెలల వరకు 90 రోజులు అనేది నిరంతరము ఆఫీస్కి రావడం, సైట్కి రావడం, నేర్చుకునే కార్యక్రమం ప్రతిదీ నేర్చుకున్నట్లయితే స్కిల్స్, మాట్లాడే విధానము, కస్టమర్ని అప్రోచ్ కావడం, ఇవన్నీ నేర్చుకున్నట్లయితే 90 రోజులు టైం పడుతుందండి. 90 రోజుల తర్వాత నీ ఇన్కమ్ అనేది ఫర్ మంత్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 20 to 30 మధ్యలో స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఫర్ మంత్ 20 to 30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్లాట్ సేల్ చేశారనుకోండి దాని మీద కమిషన్ ఉంటుంది? ఇస్తామండి. ఓకే, దాని మీద ఎంత ఉండొచ్చు? దాంట్లో ఇప్పుడు మ్యాక్సిమం అనేది 8% ఇస్తామండి మేము డైరెక్ట్.
ఓకే, ఒక 10 lakhs దాని అయితే 80,000. 80,000 వరకు వస్తుంది. ఓకే, సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మీరు ఇప్పుడు ఏదైతే మీ ఫ్లాట్స్ ఉన్నాయో సేల్కి ఉన్నాయి, అది కూడా రీజనబుల్ అండ్ తక్కువ రేట్లో ఇస్తున్నా అని చెప్పి. అవునండి, ఇప్పుడు టోటల్గా తీసుకున్నట్లయితే హైదరాబాద్ అనేది టోటల్గా 11 హైవేస్ ఉంటాయండి. టోటల్గా 11 అంటే NH44ని అక్కడ ఉన్నది ఒకటి, ఇక్కడ 2 కౌంటింగ్ చేస్తున్నాను. అట్లా తీసుకుంటే హైదరాబాద్కు మెయిన్ దారులు తీసుకుంటే 11 దారులు ఉన్నాయండి. మెయిన్ దారి తీసుకుంటే బెంగళూరు హైవే అండి. బెంగళూరు అనేది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భూమధ్య రేఖ, భారతదేశంలో మధ్య హైవే ఇది, పెద్ద హైవే ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గిట్లా టోటల్గా బెంగళూరు టు మా హైదరాబాద్ మధ్య ఇండస్ట్రీస్ కోసం అని చట్టం తీసుకురావడం జరిగింది. ఈ మధ్యలో మొన్న పార్లమెంట్లో గిట్లా పెట్టడం జరిగిందండి. ఈ రోజు తీసుకుంటే బెంగళూరు హైవేలో తీసుకుంటే NH44కే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కనహా శాంతివనం ఉంది, చిన్నజీర ఆశ్రమం ఉంది. అంటే టోటల్ డెవలప్మెంట్ చూసుకుంటే టోటల్గా పెద్దగా డెవలప్మెంట్ చూసుకుంటే NH44 బెంగళూరు హైవేలో ఉన్నాయండి. ఇప్పుడు ఈ రోజులలో చాలామంది అంటే ఇప్పుడున్న రేటుకు కొనుక్కుంటే ఒక రేటు ఉంటుంది, గతంలో కొనుక్కున్న రేటు కొనుక్కుంటే ఒక రేటు ఉంటుందండి. మేము గతంలో కొనుక్కున్న ల్యాండ్లు మాతో ఉన్నాయి కాబట్టి, అంటే ప్లాట్లు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మేము 100 గజాల నుండి 150, 200 గజాల వరకు తీసుకున్నట్లయితే 6 లక్షలకు, 8 లక్షలకు, 12 లక్షలు, 15 లక్షల ప్లాట్లు ఉన్నాయండి మాతో. అంత తక్కువలో అంటే మేము ఎప్పుడో కొన్నాం కాబట్టి, ఇప్పుడు కొనుక్కున్న రేటు వేరే అండి. వాస్తవానికి మేము ఎప్పుడో కొని పెట్టుకున్నాం కాబట్టి ఆ రేటు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది. మాకు బెనిఫిట్ కావాలి కొంచెం. ఇప్పుడు ప్లాట్ మీద మినిమం ఒక 60,000, 30,000. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ బెనిఫిట్ లేని దందా చేయలేదు కదండి. మినిమం ప్రతి ప్లాట్కు 60,000, 70,000 మధ్యలో పెట్టుకొని మేము ప్లాట్ సేల్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ రేట్ కంటే అంత తక్కువగా అమ్ముతున్నారు కదా, మీకు లాసే కదా మరి, ఎందుకు అంత తక్కువగా అమ్ముతున్నారు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మేము మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు బిజినెస్ చేస్తాడు అన్నప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు దీన్నే పెట్టుకుని ఉండాలండి. ఇది అమ్ముతూ ఇంకోటి కొంటుండాలి, అమ్ముతూ కొంటుండాలి. మేము జమానాలో కొనుక్కున్న ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అది తక్కువలో ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్. బయటి రేటు బయటి కంపెనీ కంపేర్ చేసినట్లయితే మాతో 100 గజాలకు ఈ రోడ్డు బయట కంపేర్ చేసినట్లయితే 30 లక్షలు ఉంటుందండి. 30 లక్షలు సేమ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, దానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటుంది, ఇది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటుంది. ఎక్కడ ఫ్రాడ్ ఉండదండి ఇక్కడ. కానీ 30 లక్షల ప్రాపర్టీ మీరు 6 లక్షలు, 7 లక్షలు, వాళ్ళు 6 కోట్లకు కొన్నారండి ఇప్పుడున్న సిచ్యువేషన్. మేము ఎప్పుడో పాత ప్లాట్ కొనుక్కున్నాం, అదే పాతదంటే ఎప్పుడో కొనుక్కున్నాం, ఒక 4 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాం కాబట్టి మాకు పడ్డ రేటు వేరే ఉంటుంది, ఇప్పుడు కొనుక్కున్న రేటు వేరే ఉంటుందండి. దాని ప్రకారం కంపేర్ చేస్తే తక్కువ ఇస్తున్నాం. సో కొంతవరకు మార్జిన్ పెట్టుకొని అమ్మేస్తున్నాం అంతే. ఓకే, కానీ చాలామంది ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఉందో దీనివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, హైదరాబాద్లో డౌన్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది? లేదండి, లేదు. ఎప్పుడు హైదరాబాద్ అనేది ఆటోమేటిక్ అండి, ఎప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత హైడ్రా తీసుకురావడం అనేది అందరికి ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ఎవరికి నష్టం లేదు. రేపు పొద్దుగాల కస్టమర్కి తెలియక ఒక చెరువులో ఉన్నాడండి ఎగ్జాంపుల్, అది హైడ్రా ప్రకారం మొత్తానికి వాటర్ వచ్చి మునిగిపోయింది. చెరువులో వాటర్ వస్తుంది, ఎక్కడికెళ్ళి వాటర్ బాగా వర్షాకాలం ఎక్కువైంది అనుకో, అప్పుడు వచ్చి గవర్నమెంట్ ఆదుకోదు కదా, కష్టం. అప్పుడు ఇప్పుడేదో గవర్నమెంట్ ముందే చర్యలు తీసుకుంటుంది, మంచి పద్ధతి. అది హైడ్రా రావడం అనేది మంచి పద్ధతే. ఆ చెరువులో కొనుక్కోవడం అనేది కస్టమర్ ముందు చూపు అనేది కొనుక్కోవద్దని ముందుగానే సూచన ఇస్తుందండి. దానివల్ల ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తుండ్రు, హైడ్రా వల్ల లీగల్గా ఉన్న డాక్యుమెంట్లతో మేము పోము, ఇల్లీగల్ ఉన్న డాక్యుమెంట్లే కూల్చేయడం జరుగుతుందని చెప్తున్నాండి. గవర్నమెంట్ మీ భవిష్యత్తును ముందు చూపుతూనే మీరు నష్టపోవద్దని పనిచేస్తుందండి. మనం యాక్సెప్ట్ చేయవలసిందే, తప్పదు. ఓకే, సో హైడ్రా తప్పేం కాదంట? తప్పు కాదండి. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ల్యాండ్కి కొన్ని లైసెన్స్లు ఉంటాయి, పర్మిషన్స్ కొన్ని ఉంటాయి. మీకున్న పర్మిషన్స్ ఏంటి? మాది వచ్చేసి మనకు రెరా ఉంటుందండి, ప్రతి లేఅవుట్కు రెరా ఉంటుంది. సేల్ లీడ్ ఇస్తామండి, దానికి ఈసీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తామండి, గేటెడ్ కమిటీ టోటల్గా దానికి కూడా ఎమ్యూనిటీ సీట్లు ఇస్తామండి. గవర్నమెంట్ నామ్స్, తెలంగాణ ప్రభుత్వం నామ్స్ ప్రకారం ఏమైతే లీగల్గా ఉన్నదో దానికి అన్నిటికీ అనుకూలంగానే మేము చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ నుంచి మీ ల్యాండ్కి ఎంత కరెక్ట్గా 70 కిలోమీటర్ ఉంటుందండి. 70 కిలోమీటర్ ఉంటుందండి. RRR వచ్చేసి మనకు టోటల్గా హైదరాబాద్ నుండి CBS నుండి కంపేర్ చేస్తే RRR వచ్చేసి 65 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. లోపల వస్తున్నాయి మనకి 65-70 మధ్యలో లోపల వస్తుంది మన ప్లాట్లు. ఓకే, మీకు ఇప్పుడు 70 అన్నారు, అదే 70-60 మధ్యలో ఉంటుంది. అంటే రోడ్డు ఇప్పుడు సర్వే జరుగుతుంది కదా, రోడ్డు కొంచెం అటు పోవచ్చు, రోడ్డు ఇటు రావచ్చు. సో ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఓకే, కానీ RRR లోపలే వస్తుంది, ఎంత తక్కువగా వస్తుంది అని అంటే మనకు RRR లోపల ఎందుకు, మా RRR సర్వే బాలనగర్ కాడ చేశారండి.
మనం లోపల అమ్మేది షాద్నగర్ కూడా సైజ్ చేస్తున్నామండి. షాద్నగర్ కొత్తూరు సరౌండింగ్లో చేస్తున్నాం. NH-44 నుండి మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపేర్ చేస్తే మన ప్లాట్కు కరెక్ట్గా 25-30 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. చాలామంది కస్టమర్స్ ఏంటి అంటే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. అవునండి. అటువంటి వాళ్ళు ప్రస్తుతానికి ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే ల్యాండ్ తీసుకుంటే బెటర్ అంటారా, విల్లా తీసుకుంటే బెటరా, ఫ్లాట్ తీసుకుంటే బెటరా, ఏదైతే బాగుంటుందని మీ ఇంటెన్షన్? అంటే మీరు ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి వాస్తవానికి అంటే ఈ రోజుల్లో రిక్షా దొక్కటోర్ నుండి తీసుకున్నట్లంటే సార్, యాక్చువల్గా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే 6 కోట్లు 7 కోట్లు ఉండదండి. రిక్షా దొక్కటోడు 6 కోట్లు ఉండవు కదా, కష్టం. మినిమం 6 లక్షలు 10 లక్షల మధ్యలోనే ఉంటాడు జమ చేసుకున్న డబ్బులు. ప్లాట్ తీసుకుంటే సజెషన్ బాగుంటుంది. అపార్ట్మెంట్ అన్నారు, ప్లాట్ అన్నారు. ఓపెన్ ప్లాటు అనేది ప్లాటు మనం ఉండడానికి హైదరాబాద్లో ఈ రోజుల్లో ఎక్కడ కంపేర్ చేసినా 50 లక్షలకు తక్కువ లేదండి. రిక్షా దగ్గర మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా 75% మన హైదరాబాద్లో కావచ్చు, ఇండియా వైద్యులు తీసుకున్నట్టు వాళ్ళందరూ 70 లక్షలు 50 లక్షలు పెట్టి కొనలేరు కదా. వాళ్ళు ఈ రోజు ముందు చూపుతోని RRR లోపల తక్కువ బడ్జెట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళు వెయిట్ చేసినట్లయితే మీరు అనుకున్న రేటు వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకోవచ్చు, ఎకరాల కింద తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్కి వెళ్ళి ముందుకోవాలండి. తక్కువ బడ్జెట్ వాళ్ళు తీసుకోలేరు కదా. ఒక ఎకరా తీసుకోవాలన్నా 6 కోట్లు పెట్టి కొనలేరు కదా, కష్టం. ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు ఈజీగా. 6 లక్షలు 7 లక్షలు ప్లాట్ వస్తుందంటే హ్యాపీగా తీసుకోవచ్చు. రేపు పొద్దుగాల వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, లేదు మంచి భవిష్యత్తు క్రియేట్ చేసుకోవాలంటే ఫారెన్కు పోవడానికన్నా ప్లాటే కదా హెల్ప్ అయ్యేది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ప్లాట్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ రోజుల్లో అప్పులు ఇస్తే రావట్లేదండి, కష్టం. షేర్ మార్కెట్ వాళ్ళ షేర్ మార్కెట్లో పెట్టిన అనుభవం ఉన్నోనికి మాత్రమే రిజల్ట్ పోతుంది. మీకు అనుభవం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? నమ్మినది ఏంది? భూమి. తక్కువ బడ్జెట్లో వస్తుంది, కొనుక్కోవాలి, లీగల్గా చెక్ చేసుకోవాలి, తీసి పెట్టుకోవాలి. రేపు ఏదానికైనా అవసరం ఉండదండి. ఈ రోజులో బ్యాంకులో డిపాజిట్ చేసినా 13.5 సంవత్సరాలకు అవుతుంది, లేదా 10 సంవత్సరాలకు అవుతుంది. ఓకే, అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన అవసరం లేదు. 6-7 సంవత్సరాలు వెయిట్ చేస్తే నీకు డబల్ వస్తుంది ఓపెన్ ప్లాట్ మీద అయితే. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో వరంగల్ హైవే సైడ్ ల్యాండ్ వాల్యూ ఏ విధంగా ఉంది అండ్ పరిస్థితి ఏంటి? అటు తీసుకుంటే సిచ్యువేషన్ ఏంటి తర్వాత? నేను వరంగల్ నేను ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేది నా థాట్. నేను వరంగల్ హైవే చెప్పట్లేదండి. హైదరాబాద్ అని ఆల్ హైవేస్ డెవలప్మెంట్ అయినాయండి. అంటే ఏ హైవే సైడ్ ఎక్కువగా డెవలప్మెంట్ అయింది బెంగళూరు హైవేలో జరుగుతుందండి. బెంగళూరు హైవే ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని మనకు బెంగళూరు హైవే శ్రీశైలం కనెక్టివిటీ ఉన్న ల్యాండ్ ఉంది కదా. ఫ్యూచర్ హైవే మన రూట్ బెంగళూరు హైవేగా కనెక్టివిటీ ఉంది. ప్లస్ బెంగళూరు హైవే ప్లస్ అన్ని డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కనహా అంటే టోటల్గా పబ్లిక్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది బెంగళూరు హైవేలో ఉందండి. ఓకే, ఎక్కడైనా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఉన్న ప్రదేశంలోనే ప్లాట్ కొంటే మీకు వాల్యూ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, ప్రస్తుతం బెంగళూరు హైవేలో ఎకరా ఎంత ఉందండి? 6 నుండి 7 కోట్లు ఉందండి. 6 నుంచి 7 కోట్లు ఉంది. ఓకే, బాంబే హైవే అయితే అది సేమ్ అంతే ఉందండి, 6-7 కోట్లు ఉంది అది. ఓకే, అండ్ వరంగల్ సైడ్? వరంగల్ కొంచెం తక్కువ ఉందండి. ఓకే, విజయవాడ ఇంకా తక్కువ ఉంది వాస్తవానికి. ఎంతవరకు ఉండొచ్చు? 1-2-3 కోట్ల వరకు ఉందండి విజయవాడ అయితే. ఓకే, వరంగల్ హైవే అయితే ఎంతవరకు ఉండొచ్చు? వరంగల్ హైవే ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏముంది సార్? మనకు గట్కేశ్వర సిటీ ఎక్స్పెన్షన్ ఉంది, తర్వాత ఏంది మనకి యాదాద్రి అనేది ఒకటే బేస్ ఉంది. అక్కడ సైడ్లో ఇండస్ట్రీస్ ఎక్కడ లేవు. ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరగదు కాబట్టి మన ప్లాట్ ఓపెన్ ప్లాట్ అనేది యాదగిరిగుట్ట వరకే స్ప్రెడ్ అయ్యే అవకాశం, ఆడ వరకే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అంత RRR ఒకటి వస్తుంది కదా, RRR వరకు ఎందుకున్నా రాయగిరి వరకు RRR వస్తుంది కాబట్టి RRR వరకు కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ బెంగళూరు హైవే అనేది ఏంటంటే మనకు హైదరాబాద్లో టోటల్గా ఇండియా మొత్తంలో సెంట్రల్ హైవే బెంగళూరు హైవే అండి. సెంట్రల్ హైవేకు 11 రాష్ట్రాలు కనెక్టివిటీ ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో హైదరాబాద్ కనెక్టివిటీ ఉంది, బెంగళూరు కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈ 2 సౌత్ తీసుకుంటే 2 పెద్ద రాష్ట్రాలే, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ. ఎంప్లాయ్మెంట్ ఈ మధ్యలో 2 దాంట్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫ్లోటింగ్ పెరిగేది, ఎక్కువ సిటీ ఎక్స్పెన్షన్ పెరిగేది ఈ 2 రాష్ట్రాల మధ్యనే అనుకుంటున్నాను. ఓకే, సో వెంకట్ గారు ఇప్పుడు మీరు చెప్పారు మీ ల్యాండ్ మీరు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇంత తక్కువ రేటుకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే నన్ను అడిగితే గవర్నమెంట్ ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో పడిపోతుంది, సరిగ్గా లేదు, అందువల్ల సేల్ అవ్వట్లేదని ఇచ్చేస్తున్నారా? లేదు అంటే నిజంగానే మీరు ఆ టైంలో కొనుక్కొని తక్కువ మార్జిన్ అయినా సరే తీసేద్దామని అనుకుంటున్నారు? లేదండి, గవర్నమెంట్ చర్య ప్రకారం కాదండి, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కాదు. యాక్చువల్గా మాది ఆ బెల్ట్ కాబట్టి బెంగళూరు హైవే బెల్ట్ కాబట్టి మాకు యాక్చువల్గా అక్కడికి వెళ్ళే ల్యాండ్ 100% సిటీ నియర్ బై ఉండనే భూములు మన ఓన్గా కానీ నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో కొన్ని అక్కడక్కడ కొనుక్కోవడం కానీ ఇవి జరిగిందండి. అది జరగడం వల్ల ఏమైందంటే నేను కొనుక్కున్న రేటు 5 ఏళ్ళ క్రితం కొనుక్కున్న రేటు వేరు, ఇప్పుడు కొనుక్కున్న రేటు వేరు కదా. దాన్ని నేను కంపేర్ చేస్తే నేను ఇంకా సిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ బెంగళూరు హైవేలో జడ్చర్ల వరకు పెరిగిందండి.
అవునా కదా? అవును అని ఇప్పుడు నేనున్న ప్రాపర్టీలు తక్కువ ఎప్పుడో కొనుక్కున్నది ఆ జమానాలో 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు కొనుక్కున్న ప్లాట్లు మినిమం ₹1,00,000 పెట్టుకొని ఎందుకు అమ్ముతున్నా అంటే నేను బిజినెస్ చేయాలి. ఇప్పుడు ఓకే బిజినెస్ చేయాలంటే ఇది ప్రాపర్టీలు అమ్మాలి కదా. అవును ప్రాపర్టీలో అప్పుడున్న రేట్ ప్రకారం కొంచెం లాభంతో అమ్ముకుంటే మళ్ళీ ఇంకో తను కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఉన్న ల్యాండ్ వచ్చేసి 30 లక్షలకు వెళ్తుంది. అవునండి. ఓకే 30 లక్షలకు వెళ్తున్న ల్యాండ్ని మీరు జస్ట్ ఒక 6 నుంచి 10-15 లక్షలు అది తీసేస్తున్నారు. అంటే సగం రేటుకే తీసేస్తున్నారు ఆల్మోస్ట్. అంటే 15 లక్షలు వేసుకున్నా సరే సగం రేటుకే తీసేస్తున్నారు. అదే కొన్ని రోజులు వెయిట్ చేస్తే అదే రేటుకి అమ్మితే మీకు డబుల్ అమౌంట్ వస్తాయి కదా. అవునండి, అట్లా మీరు అన్నది కరెక్టే. అప్పటి వరకు ఇవి ఉన్న ఒక 600-700 ప్లాట్లు ఉండే కదా మనతోని. ఓకే 600-700 ప్లాట్లు అన్నా కానీ ఇప్పుడు ఎప్పుడో కొనుక్కున్న ప్లాట్ మరి వాస్తవానికి ఒక 5 to 6 ఇయర్ కొనుక్కున్న ప్లాట్లు ఓకే ఇవన్నీ అమ్ముతేనే కదా నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెన్షన్ ల్యాండ్ కావచ్చు, లేదా డౌన్ ఏమంటారు సిటీకి నియర్ బై కొనుక్కోవాలన్న ప్రాపర్టీ ఎక్కువ ఉంది కదా, కాస్ట్ ఎక్కువ ఉంది కదా, అవును ఇవి అమ్ముతేనే కదా అవును కొనడానికి అవకాశం ఉంది. సో మీరు ఇంకొకటి కొనుక్కోవాలి కాబట్టి ఇది జస్ట్ కొంచెం మార్జిన్ అయినా సరే అమ్మేద్దాం అనుకుంటారు. నిజంగా ఈ మాట చెప్తే నిజంగా హ్యాపీగా ఉంది నాకు ఒక రకంగా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఏంటి అని అంటే పిల్లల కోసం అంటే ఫ్యూచర్లో వాళ్ళు బాగుండాలి, చదువుకైనా సరే సిటీ పెరుగుతూ ఉంది. ఆ టైంకి ఆ ల్యాండ్ ఏదైనా అయితే ఏదైనా ఒక ల్యాండ్ దగ్గర కానీ ఏదైనా ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ వాళ్ళకి బాగుంటుంది. సో అటువంటి వాళ్ళు నిజంగా ఇది మీ దగ్గర అయితే తీసుకున్నట్లయితే నిజంగా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మరీ చాలా తక్కువకి ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? అండ్ ఇంకొకటి కూడా నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా సరే 6 lakhs నుంచి 10-15 lakhs పెట్టుకొని మీ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా మీరు ల్యాండ్ ఇవ్వాలి. ఎస్ అండి. అండ్ ఒకవేళ ఇవ్వలేదు అంటే మాత్రం ఖచ్చితంగా నా నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇవ్వలేదు అంటే మాత్రం డెఫినెట్గా నేను మాట్లాడతాను. మళ్ళీ కెమెరా పెట్టేసాను. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది మన ల్యాండ్? ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే షాద్నగర్ సరౌండింగ్, షాద్నగర్ టు బాలనగర్ సరౌండింగ్ ఉంటాయండి. ఎంత మొత్తం ఎంత ఉంది అక్కడ? అంటే మనము 6 లక్షల కంటే 100 గజాలు అండి. ఓకే 6 లక్షలకు 100 గజాలు, 8 లక్షలకు వచ్చేసి 133 గజాలకు, 12 లక్షలకు 146 గజాలు. సార్ ఇక్కడ గజం ఎంత పడుతుంది సార్ మనకి? గజానికి కంపేర్ చేసుకుంటే నాకు 4,000 నుండి 3,000 మధ్యలో పడుతుంది సార్. 4,000 నుంచి 3,000 మధ్యలో అంటే ఇది హైదరాబాద్ సార్. అవునండి, హైదరాబాద్ డిస్టిక్లలో దొరకట్లేదు. అంటే డిస్టిక్లు అంటే చిన్న చిన్న ఏమంటారు మండలాలు ఉంటాయి కదా ఊర్లలో, ఆ ప్లేస్లోనే 10,000 15,000 అని చెప్తున్నారు. అంటే జస్ట్ 5,000-6,000కే మీరు అన్నది కరెక్టే అండి. యాక్చువల్గా మీరు డైరెక్ట్ ఎవరిని అప్రోచ్ అవుతున్నారు, కంపెనీ అప్రోచ్ అంటే కావట్లేదు. నాకు ఇక్కడ హ్యాపీగా కంపెనీ అప్రోచ్ కావట్లేదండి, డైరెక్ట్లో ఒక మిడిల్ మధ్యలో ఉన్న బ్రోకర్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఆడు పర్సంటేజ్ పెట్టుకుంటాడు, ఆడు కమిషన్ తీసుకుంటాడు. లాభంతో అమ్మే వరకు మీకు కాస్ట్ ఎక్కువైపోతుందండి. ఓకే డైరెక్ట్ నాతోనికి వచ్చి నేనే అమ్మేటోనికి అప్రోచ్ అవుతున్నా కాబట్టి డైరెక్ట్ నా లాభం పెట్టుకొని నీకు ఇచ్చేస్తున్నా కాబట్టి మీకు ఎక్కువగా పడతలేదండి. మీదే ల్యాండ్ మీరే అమ్ముతున్నారు కాబట్టి డైరెక్ట్ ఎక్కువ అమౌంట్ పడట్లేదు. మధ్యలో మీరు 5-6 మందిని కాంటాక్ట్ బేస్ మధ్యలో ఉంటే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో ఫ్రీగా చేయరు కదా, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు పెట్టుకొని చేసుకుంటారు కదా. మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి, డైరెక్ట్ అప్రోచ్ ల్యాండ్ ఓనర్ను డైరెక్ట్ మీరు కొనుక్కొని రిసీవ్ చేసుకోవాలి అంతే. అంతే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుంది అంటే డెఫినెట్గా నాకే అనిపిస్తుంది ఒక 2-3 ప్లాట్లు తీసుకుంటే బాగుంటుందని చెప్పి. అండ్ దానికి ఖచ్చితంగా నేను కూడా కడతా, నేను తీసుకుంటాను డెఫినెట్గా ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా కావాలి ఏంటి అనేది ఒక్కసారి మీరు కెమెరా చెప్పండి. అప్రోచ్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7981051378 కాంటాక్ట్ కావచ్చండి. లేదు మా ఆఫీస్కు రావచ్చు. ఎస్ఆర్ నగర్ సిద్ధార్థ నగర్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది మా ఆఫీసు. మీరు రావచ్చు, ఆఫీస్ కాడ కూర్చోవచ్చు. మీరు డైరెక్ట్ ఆల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఓకే కొనొచ్చు అనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే ఈ హైడ్రాకి మన ల్యాండ్కి సంబంధం లేదండి. ఓకే, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు అక్కడే. హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో జనాభా పెరుగుతుంది. హైడ్రా లేదు, హైడ్రా కండిషన్స్ లేదు అనుకుంటే అడ్డగోలుగా తెలియకుండా కట్టడం తర్వాత రేపొద్దుగాల నష్టపోయేది ప్రజలే వాస్తవానికి. అలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది హైడ్రా అనేది. ఎలాంటి ప్రాబ్లం లేదు దానివల్ల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎవరైనా సరే నిజంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మంచి ప్లాట్ తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. వెంకట్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటనేది క్లియర్గా మీరు తెలుసుకొని చూసి వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోండి. ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.